డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం టెన్త్ క్లాస్కి సంబంధించి ట్రిగనామెట్రీలో 11.2 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ అని ఉంది. ఇందులో ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, sin 45 ప్లస్ cos 45. sin 45 ప్లస్ cos 45 ఇది ఎలా చేస్తాము? sin 45 ప్లస్ cos 45 ఈక్వల్స్ టు వాట్ ఈజ్ sin 45? మనకి ఇది రావాలి అంటే కంపల్సరీగా మనకి ఏం కావాలి? ట్రిగనామెట్రీ వాల్యూస్ తెలియాలి. సో sin 45 ఎంత మనకి? 1/√2. మన టేబుల్ ఇచ్చాం కదా, ఆ టేబుల్ అందరికీ బ్రెయిన్లో ఉండాలి. cos 45 మళ్ళీ 1/√2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు డినామినేటర్స్ రెండు ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ రెండు యాడ్ చేయాలి. 1 + 1. 1 + 1 అంటే 2. 2/√2. √2 అంటే 2ని ఎలా రాయొచ్చు? √2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది? లేకపోతే నేను రాసలే చేయండి మీ భాషలో. 2/√2 ఇంటూ √2/√2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2√2/2. 2 క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది? √2 అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే cos 45 బై secant 30 ప్లస్ cosecant 60. secant 30 ప్లస్ cosecant 60. cos 45 బై secant 30 ప్లస్ cosecant 60. ఇప్పుడు దీని వాల్యూ చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు cos 45 బై secant 30 ప్లస్ cosecant 60 ఈక్వల్స్ టు cos 45 అంటే తెలుసు కదా మనకి ఎంత? 1/√2 బై ఇప్పుడు secant 30. సార్ అందులో 6 × 6 36 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలన్నా కొంచెం కష్టంగా ఉంది అంటే ముందు 3 rows గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు secant 30 కదా, మనకి secant 30 అంటే ఎంత అని తెలుసు మనకి? 1/cos 30 అని తెలుసు కదా. మరి 1/cos 30 అంటే 1/cos 30 అంటే మనకు √3/2. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 2/√3. ఓకే, సో secant 30 ఎంత వస్తుంది? 2/√3. అలాగే cosecant 60 చూడండి. cosecant 60 అంటే దేనికి రెసిప్రోకల్? cosecant 60 అనేది సైన్కి, అంటే 1/sin 60. మళ్ళీ sin 60 అంటే √3/2. సో √3/2. దీని రెసిప్రోకల్ ఎంత? మళ్ళీ 2/√3. సో secant 30 ఎంత? 2/√3. cosecant 60 అంటే ఎంత? 2/√3. అందులో వేసేయండి. సో 2/√3 ప్లస్ 2/√3 ఈక్వల్స్ టు 1/√2 బై, చూడండి డినామినేటర్స్ రెండు ఈక్వల్ కదా. సో నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. సో న్యూమరేటర్స్ రెండు కూడా యాడ్ చేసేయాలి. 2 + 2 అంటే 4. 4/√3. ఓకే, సో దిస్ బై దిస్. సో ఇది పైకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1/√2 ఇంటూ √3/4. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు √3/4√2. √3/4√2. ఇది సెకండ్ క్వశ్చన్. కావాల్సి దీన్ని √2 చేత పైన కింద మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఇదన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, sin 30 ప్లస్ tan 45 మైనస్ cosecant 60 బై cot 45 ప్లస్ cos 60 మైనస్ secant 30. ఓకే, సైను, కాసు, టాను ఈ మూడు సంబంధించినవి మనం వెంటనే చెప్పగలగాలి. సో మిగతావి వాటి యొక్క రెసిప్రోకల్స్ కాబట్టి మనం ఈజీగా చెప్పవచ్చు. సో చూడండి, సో sin 30 ప్లస్ tan 45 మైనస్ cosecant 60 డివైడెడ్ బై cot 45 ప్లస్ cos 60 మైనస్ secant 30 ఈక్వల్స్ టు, ఇప్పుడు sin 30 ఈజ్ హౌ మచ్? 1/2. ఇది మనకు తెలియాలి. tan 45 అంటే 1. ఇప్పుడు cosecant 60 నాకు తెలియదు. అంటే cosecant 60 ఈక్వల్స్ టు ఎలా రాస్తాము? 1/sin 60. 1/sin 60. ఎందువల్లంటే cosecant ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ sin 60. 1/sin 60 అంటే 1/√3/2. దట్ ఈస్ 2/√3. సో cosecant 60 అంటే ఎంత? 2/√3 బై cot 45 అంటే tan 45కి రెసిప్రోకల్ కదా cot 45 అంటే. సో cot 45 ఈక్వల్స్ టు 1/tan 45 ఈక్వల్స్ టు 1/1 ఈక్వల్స్ టు 1. సో cot 45 ఈజ్ 1. 1 ప్లస్ cos 60 అంటే మనకు తెలుసు 1/2 మైనస్ secant 30. secant 30 అంటే
సీకెంట్ దేనికి రెసిప్రోకల్? కాస్కి. అంటే 1/cos 30. సో 1/cos 30 అంటే √3/2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2/√3. సో దిస్ ఈజ్ 2/√3. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఏదైతే ఉందో డినామినేటర్ కూడా అదే ఉంది. చూడండి ఒకసారి ఆర్డర్లో రాసేద్దాం. ముందు ఇది 1/2, 1, 2/3 కదా, అలాగే ఉంచుదాం. 1/2 + 1 - 2/√3 బై, చూడండి ఇది ముందు రాస్తాం కావచ్చు, 1/2 + 1 - 2/√3. చూడండి ఎగ్జాక్ట్గా రెండు ఈక్వల్ కదా. సో రెండు క్యాన్సిల్ చేసేవచ్చు కదా. సో ఇది క్యాన్సిల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 1 అనమాట. దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 1. అర్థమైంది కదా. సో ఈ వాల్యూస్ కంపల్సరీ మనకి తెలియాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 tan square 45 ప్లస్ cos square 30 మైనస్ sin square 60 ఈక్వల్స్ టు 2 × tan 45 1 కదా, అంటే 1 స్క్వేర్ ప్లస్ cos 30 అంటే √3/2 అంటే √3/2. దీనికి ఏముంది? పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ sin 60 అంటే ఏంటి? మళ్ళీ √3/2 మళ్ళీ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 1 స్క్వేర్ అంటే 2 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 మైనస్ 3/4. లేకపోతే ఇలా కూడా క్యాన్సిల్ చేసేవచ్చు, నో ప్రాబ్లం. సో 3/4 క్యాన్సిల్. మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది అనమాట. అర్థమైంది కదా. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సీకెంట్ స్క్వేర్ 60 మైనస్ tan square 60 బై sin square 30 ప్లస్ cos square 30. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ సీకెంట్ 60? సీకెంట్ 60 మనకు తెలియదు. ఇలా రాసుకొని ప్రతిసారి సీకెంట్ 60 అంటే దిస్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ 1/, అది రెసిప్రోకల్ ఆఫ్ cos 60 అంటే 1/cos 60. 1/cos 60 అంటే మనకు తెలుసు 1/2 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 2 వచ్చింది. అయితే 2 స్క్వేర్, పైన స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్. tan 60 అంటే మనకు తెలుసు √3 హోల్ స్క్వేర్ బై sin square 30 అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 అంటే √3/2 హోల్ స్క్వేర్. ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 4, √3 హోల్ స్క్వేర్ అంటే 3, 4 - 3/1/4 ప్లస్ 3/4 అంటే 4 - 3 అంటే ఎంత వస్తుంది? 4 - 3 అంటే 1, 1/4 ప్లస్ 3/4 అంటే 4/4 అంటే 1/1 అంటే 1. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఇది 5th క్వశ్చన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. ఇది క్వశ్చన్. దీనికి 4 ఆన్సర్లు ఇచ్చాడు, ఏదో ఒకటే రైట్ అవుతుంది, అది ఏంటనేది మనం చెప్పాలి. ఓకే, ఫస్ట్ చూడండి. దీనికి 2 tan 30/1 ప్లస్ tan square 45. ఓకే, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × tan 30 అంటే ఎంత? 1/√3. 2 × 1/√3 బై 1 ప్లస్ tan 45. tan square 45 అంటే 1 స్క్వేర్ అంటే 2/√3 బై 2. ఓకే, అంటే ఇక్కడ బై 2 అంటే ఏమైతే 2/1 ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? 2/√3 ఇంటూ 1/2. 2 క్యాన్సిల్ అంటే ఎంత వచ్చింది మనకి? 1/√3 వచ్చింది. ఓకే, 1/√3. ఇప్పుడు ఇది ఇందులో దేనికి ఈక్వల్ అవుతుందో చూద్దాం. sin 60 అంటే √3/2, ఇది కాదు. cos 60 అంటే 1/2, ఇది కాదు. tan 30 అంటే 1/√3, ఎస్. sin 30 అంటే 1/2, ఇది కాదు. సో ఏది కరెక్ట్ అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు tan 30. ఓకే, సో రైట్ చాయిస్ ఏమవుతుంది? రైట్ చాయిస్ 3 అనమాట. ఇక్కడ ఏబీసీలు ఇచ్చినట్టుంది, సారీ ఇక్కడ ఏబీసీలు ఇచ్చాడు. సో రైట్ చాయిస్ ఏంటంటే ఇది సి అవుతుంది. ఇది ఏ, బి, సి, డి. సో రైట్ చాయిస్ ఈజ్ వాట్? సి. ఇలా చేయాలన్నమాట మిగతా సమ్స్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఇది ఇచ్చాడు, ఇందులో ఇది ఈ 4 దేనికి ఈక్వల్ అవుతుందో చెప్పాలి. మళ్ళీ టేక్ 1 - tan square 45
by 1 plus tan square 45. This is equals to 1 minus tan square 45 అంటే 1 అంటే 1 square by 1 plus tan square 45 అంటే 1 square. So 1 minus 1 by 1 plus 1 అంటే 0/2 that is equals to 0. సో ఆన్సర్ ఎంత వచ్చింది 0. సో 0 అనేది ఏదో చూద్దాం. tan 90 అంటే అన్డిఫైన్డ్, ఇది కాదు, 1 కాదు. sin 45 అంటే 1/2 అది కాదు. సో d ఉంది కదా 0. ఓకే, సో ఏమవుతుందంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో రైట్ చాయిస్ ఈజ్ వాట్ డి. ఓకే, ఇదన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 2 tan 30 by 1 minus tan square 30. 2 tan 30 by 1 minus tan square 30. This is equals to 2 into tan 30 అంటే 1/√3 by 1 minus tan 30 అంటే 1/√3 whole square అంటే 2/√3 by 1 minus 1/√3 whole square అంటే 1/3. సో 2/√3 by ఇది ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 minus 1/3. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 2/√3 by ఇది 3 2/3. సో 2/√3 ఇంటూ డినామినేటర్ ఉంటే రెసిప్రోకల్ అవుతుంది అంటే 3/2. 2 క్యాన్సిల్. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 3/√3. సో 3/√3 ఎవరు అయితే మళ్ళీ ఇంటూ √3/√3 అని వేస్తారు. అప్పుడు ఏమవుతుంది? 3√3 by √3 ఇంటూ √3 అంటే 3 కదా. సో 3 క్యాన్సిల్. ఎంత వస్తుంది మనకి? √3. సో దిస్ ఈజ్ √3. √3 ఎక్కడ వచ్చింది చూడండి. cos 60 1/2, sin 60 √3/2, tan 60 √3, sin 30 1/2. సో ఏది కరెక్ట్? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan 60. సో రైట్ చాయిస్ ఈజ్ వాట్? రైట్ చాయిస్ ఈజ్ ఏంటమ్మా? సి. అది ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యూట్ sin 60 cos 30 plus sin 30 cos 60. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60 plus 30? వాట్ కెన్ యూ కంక్లూడ్? అంటే మనకి ఇక్కడ 2 సమ్స్ ఇచ్చారు చూడండి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఎలాగున్నాయి, దీన్ని బట్టి నువ్వు ఏం కంక్లూడ్ చేస్తావు అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. ఓకే, సో టేక్ ఫస్ట్ వన్ తీసుకోండి. sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. sin 30 cos 60 equals to what is sin 60? That is √3/2 into what is cos 30? Again √3/2. టేబుల్ రావాలి. ప్లస్ sin 30 1/2 cos 60 1/2. √3 into √3 3 by 2 into 2 4 plus 1 into 1 1 by 2 into 2 4. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్. సో డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి యూ షుడ్ యాడ్ న్యూమరేటర్స్. 3 + 1. సో 3 + 1/4 అంటే 4/4. 4/4 మీన్స్ 1. ఓకే, సో దేర్ ఫోర్ sin 60 ఇక్కడ రాదు. sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 ఈజ్ హౌ మచ్? ఈక్వల్స్ టు 1. అండ్ ఫస్ట్ది అయిపోయింది, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్. sin 60 + 30. sin 60 + 30. సో వాట్ ఈజ్ sin 60 + 30 ఈజ్ హౌ మచ్? 90. వాట్ ఈజ్ sin 90? 1. దేర్ ఫోర్ చూడండి, దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. దీని ఆన్సర్ కూడా 1 వచ్చింది. అంటే RHS ఆర్ ఈక్వల్. సో LHS ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే దేర్ ఫోర్ sin 60 + 30 ఈక్వల్స్ టు sin 60 cos 30 ప్లస్ చూడండి రెండు ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్ ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. ప్లస్ sin 30 cos 60. ఇది మనం కంక్లూడ్ చేసేది. సో నోట్ పాయింట్ కింద రాద్దాం చూడండి. ఇందులో ఏం చేస్తామంటే ఇఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు 60 లేకపోతే పుట్ a ఈజ్ ఈక్వల్స్ టు 60 అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇందులో 60 దగ్గర a, 30 దగ్గర b తీసుకోండి. దెన్ వాట్ కెన్ యూ సే?
సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ 60 ప్లస్లో ఏ 30 ప్లస్లో బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ ఇది సైన్ 30 అంటే బి సైన్ బి కాస్ ఏ. ఇది మనకి ఒక ఫార్ములా కింద తీసుకోవచ్చు. ఇలాంటి ఫార్ములాస్ మనకి ఇంకా ఇన్ డెప్త్ మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది ట్రిగ్నోమెట్రీలో, అక్కడ నేర్చుకుందరు కానీ. ఓకే, సో ఇది వాట్ యు కంక్లూడ్ మీన్స్ మనం కంక్లూడ్ చేసేది ఇదన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈజ్ ఇట్ రైట్ టు సే cos 60 + 30 ఈజ్ ఈక్వల్స్ టు cos 60 cos 30 మైనస్ sin 60 sin 30? ఇది చెప్పొచ్చా అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేయాలి? ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, రెండు ఈక్వల్ అవుతుందో లేదో చూడాలి. ఓకే, చూద్దాం. సో టేక్ LHS cos 60 + 30. ఓకే, హౌ మచ్ దిస్ ఈజ్ cos 60 + 30 మీన్స్ cos 90. వాట్ ఈస్ cos 90? ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సెకండ్ తీసుకోండి. అండ్ cos 60 cos 30 minus sin 60 sin 30. This is equals to, what is cos 60? 1/2. What is cos 30? √3/2 minus, what is sin 60? √3/2 into, what is sin 30? 1/2. This is √3 into 1, √3. √3/2 into 2, 4 minus √3 into 1, √3/2 into 2, 4. √3/4 minus √3/4, 0. Therefore, RHS ఎలా వచ్చాయి? ఈక్వల్ వచ్చాయి. Therefore, cos 60 + 30 ఈక్వల్స్ టు cos 60 cos 30 మైనస్ sin 60 sin 30. సో క్వశ్చన్ ఏమి అడిగాడు? ఈజ్ ఇట్ రైట్ టు సే అన్నాడు. సో ఇది రైటే కదా. దేర్ ఫోర్ ఆన్సర్ ఏమవుతుందంటే దేర్ ఫోర్ ఎస్ అని రాస్తాం. ఎస్ అని రాస్తాం. వాట్ కెన్ యూ కంక్లూడ్ అన్నాడు అనుకోండి. మేము సేమ్ ముందు సమ్లాగే 60 ప్లస్లో ఏ 30 ప్లస్లో బి తీసుకుంటే cos a + b ఈజ్ ఈక్వల్స్ టు cos a cos b మైనస్ sin a sin. అది కూడా ఫార్ములాగా మీరు రాసేసుకుందాం. సో ఏంటంటే cos a + b ఈక్వల్స్ టు cos a cos b మైనస్ sin a sin b అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ ఈజ్ అట్ Q. PQ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters అండ్ యాంగిల్ RPQ ఈజ్ ఈక్వల్స్ టు 60. దెన్ డిటర్మైన్ లెన్స్ ఆఫ్ QR అండ్ PR. అంటే చూడండి, ఒక సైడ్ ఇచ్చాడు, మిగతా రెండు సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని గురించి ఏం చేస్తామంటే ఒక టేక్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకే, సో వాట్ ఈస్ ఎక్కడుంది రైట్ యాంగిల్? సో రైట్ యాంగిల్ ఈజ్ అట్ Q. సో టేక్ దిస్ ఈజ్ Q. ఓకే, నెక్స్ట్ ఇది ఏమవుతుంది? PQR. సో వాట్ వీఆర్ గివెన్? PQ ఈక్వల్స్ టు 6 centimeters. ఎస్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ RPQ మధ్యలో కదా ఉంది P అంటే ఇది. దిస్ ఈజ్ హౌ మచ్? 60 degrees. సో వీఆర్ ఆస్క్డ్ ఫర్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, వెరీ ఈజీ. చూడండి సొల్యూషన్. సో గివెన్ యాంగిల్ RPQ ఈక్వల్స్ టు 60 degrees, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 90 అండ్ PQ ఈజ్ ఈక్వల్స్ టు 6 centimeters. ఓకే, ఇప్పుడు మనం QR వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, జాగ్రత్త చూడండి. QR ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, QR అనేది 60కి ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. మరి PQ అనేది ఏమవుతుంది? 60కి ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ టు ఎడ్జసెంట్ సైడ్. సో విచ్ రేషియో ఇన్వాల్వ్స్ బోత్ ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జసెంట్ సైడ్? tan. సో ఇన్ ట్రయాంగిల్, సో దెన్ ఒకటే ట్రయాంగిల్ ఉంది కాబట్టి tan 60 ఈక్వల్స్ టు సైడ్ ఆపోజిట్ టు 60. What it is? QR. So QR by side adjacent to 60 ante PQ. So what is tan 60? What we have? Tan 60 is √3 equals to QR. QR is
what we have to find, that is QR by PQ is 6 centimeters, 6. This implies what is QR is equals to cross multiply చేస్తుంది కదా అంటే 6√3. therefore QR is how much 6√3 వచ్చింది. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, PR కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో QR is how much 6√3 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి PR కావాలి. సో దీన్ని 2 రకాలు చేయొచ్చు. హైపోటెన్యూస్ చూడండి, 2 సైడ్స్ వచ్చే హైపోటెన్యూస్ అంటే పైదార్స్ థీరం వాడి చేయొచ్చు, లేకపోతే ఇది ఒక హైపోటెన్యూస్ ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి మళ్ళీ సైన్ వాడి కూడా చేయొచ్చు. అదే వాడదాం, పైదార్స్ థీరం చాలా కాలం నుంచి వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు sin 60 వాడదాం. ఏదైనా వాడినా పర్లేదు. సో ఇన్ ట్రయాంగిల్ PQR అగైన్ sin 60. సో వాట్ ఈస్ sin 60? QR by PR. So what is sin 60? √3/2 equals to what is QR? 6√3 by what is PR? PR find out చేయాలి. This implies PR equals to క్రాస్ మల్టిప్లై చేసేద్దామా, ఇదేంటి ఇది అంటే √3 into PR equals to 2 into 6√3. This implies PR equals to how much? 2 into 6, 12√3 by √3. So √3 get cancelled. We left with 12. Therefore PR equals to how much? 12. So PR 12 వచ్చింది. నెక్స్ట్ QR ఎంత వచ్చింది? 6√3 వచ్చింది. ఇంతే. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి 6th one, in triangle XYZ right angle is at Y, YZ is equals to X, XZ is equal to 2X, then determine angles at X and Z. ఓకే, సో మళ్ళీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. ఇలా తీసుకుందాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే ఒకటి ఎక్స్ ఇంకోటి 2x అన్నాడు కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే ఇది 2x కొంచెం పెద్ద తీసుకోవాలి ఇది. సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ వై. సో దిస్ ఈజ్ వై 90 degrees. ఓకే, ఇది ఎక్స్ అనుకుందాము, ఇది వై అనుకుందాము. సో దిస్ ఈజ్ XYZ. సో వాట్ ఈజ్ XY we are given? We are not given. So this is next XZ is Z kada, sorry, XZ is 2x, YZ is x. Okay, చూద్దాం. Given angle Y is equals to 90 degrees. Next YZ is equals to x. Next XZ is equals to 2x. Okay, so మనకి x దగ్గర యాంగిల్ కావాలి. సో నౌ ఇన్ ట్రయాంగిల్ XYZ sin x తీసుకుందాం. sin x ఎందుకు తీసుకోవాలి చూడండి, sin xకి YZ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ XZ ఈజ్ హైపోటెన్యూస్. వీఆర్ గివెన్ దీస్ 2 sides ఓన్లీ. సో ఆపోజిట్ హైపోటెన్యూస్, ఆపోజిట్ హైపోటెన్యూస్ ఉన్న రేషియో ఏంటి? సైన్ ఓన్లీ, సైన్ కొసికెంట్. సో సైనే తీసుకుందాం. సో sin x చూడండి, x అన్న ఒకటే, అది sin YXZ అన్న ఒకటే, ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ టు x? YZ by hypotenuse XZ. So this implies sin, okay, angle YXZ equals to YZ అంటే x by XZ 2x. x cancel, that is 1/2. So sin of this is 1/2. So అప్పుడు ఈ యాంగిల్ ఎంత రావాలి? we know that sin 30 is 1/2. so therefore this is equals to angle YXZ equals to 30. సైన్లో ఎప్పుడు వస్తుంది 1/2? 30 అయినప్పుడు. సో థీటా అనుకుంటే sin థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అయింది అంటే థీటా ఎంత అవ్వాలి అప్పుడు? 30 అవ్వాలి. సో యాంగిల్ YXZ ఈజ్ 30. సో దిస్ ఈజ్ 30. నెక్స్ట్ మరి వాట్ అబౌట్ దిస్ వన్? ఈ 3 కలిపితే 180 కదా. ఓకే, ఇది 90 అయిపోయింది, 30 అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఎంత అవ్వాలి అప్పుడు? 60 అవ్వాలి. సో అది కూడా రాసేద్దాం. వీ హ్యావ్ యాంగిల్ x అంటే యాంగిల్ x అంటే యాంగిల్ x దగ్గర యాంగిల్ అంటే యాంగిల్ YXZ ప్లస్ y దగ్గర యాంగిల్ అంటే యాంగిల్ XYZ ప్లస్ యాంగిల్ YZX. ఆల్ దీస్ టుగెదర్ టు ఫార్మ్ 180, టు సమ్ 180. సో యాంగిల్ YXZ how much? 30. This is 60 and this is what we have to find. Angle YZX equals to 180. This implies 30 plus 60 into 120 plus angle YZX equals to 180. This implies angle
YZX ఈక్వల్స్ టు 180 మైనస్ 120 ప్లస్ కదా, అవతల వెళ్తే మైనస్ అవుతుంది. 180 మైనస్ 120 అంటే 60. Therefore, angle YZX equals to 60. So, this is our answer. This is first answer and this is second answer. Okay? In screenshot తీసుకోండి. సో ఈ లాస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్లో చూడండి. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు సైన్ A ప్లస్ సైన్ B? క్వశ్చన్ మార్క్. రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా? సో మనం ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకొని 2 వాల్యూస్ అందులో వేద్దాము. ఈక్వల్ అయితే ఈక్వల్ అయ్యేదని చెప్తాం, లేకపోతే అవ్వలేదని చెప్తాం. ఓకే, సో పుట్ A ఈజ్ ఈక్వల్స్ టు 60 అండ్ B ఈక్వల్స్ టు 30. ఇలాగే తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే నెంబర్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. 0, 30, 60, 45, 90 ఉన్నాయి కదా, మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. ఓకే, ఇలా తీసుకొని వెయ్యండి. దెన్ LHS తీసుకుందాం. వాట్ ఈజ్ LHS? సైన్ ఆఫ్ A ప్లస్ B అంటే సైన్ ఆఫ్ A ప్లస్ B అంటే 60 ప్లస్ 30. హౌ మచ్? సైన్ 90. సైన్ 90 is what? 1. So LHS is 1. Therefore, sin A plus B equals to 1. Next, RHS తీసుకుందాం. RHS అంటే sin A plus sin B తీసుకోండి. ఓకే, sin A అంటే sin, వాట్ ఈజ్ A? 60 ప్లస్ వాట్ ఈజ్ B? 30. సో sin 60 ప్లస్ sin 30. sin 60 అంటే √3/2. sin 30 అంటే 1/2. ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 అంటే √3 ప్లస్ 1/2. ఈ రెండు ఈక్వలా? కాదు కదా. ఇది ఎంత వచ్చింది? ఇదేమో 1 వచ్చింది, ఇదేమో √3 ప్లస్ 1/2 వచ్చింది. ఓకే, సైన్ A ప్లస్ సైన్ B ఈక్వల్స్ టు ఇది వచ్చింది. సో ఆర్హెచ్ఎస్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా ఏమవ్వాలి? డిఫరెంట్గా ఉండాలి. దేర్ఫోర్ సైన్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సైన్ A ప్లస్ సైన్ B. సో ఈజ్ ఇట్ రైట్ అన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ రైట్. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ రైట్ టు సే సైన్ ఆఫ్ A ప్లస్ B ఈక్వల్స్ టు సైన్ A ప్లస్ సైన్ B. ఇది రైట్ కాదు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సమ్తో మనకి 11.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి సమ్స్ ఎక్సర్సైజ్ ముందు ఉన్న ఎగ్జాంపుల్స్ కింద అవి కూడా మీరు ట్రై చేయండి అమ్మా. ఓకే, అందరికీ మీ క్లాస్ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరువయ్యేలాగా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయమని చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.